ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 95వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. 95వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే కీర్తనకారుడు బహుశా దావీదు ఈ యొక్క కీర్తన రచించి ఉండవచ్చు. ఎందుకనగా ఈ యొక్క మాటల్లోనే ప్రతి వచనంలో కూడా ప్రతి మాటలో కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాడు. అందుకే మరి మనం గమనించినట్లయితే మొదటి వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము అని మరి ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుని పట్ల దావీదుకున్నటువంటి ఆ ప్రేమను బట్టి, మరి దేవుని పట్ల దావీదుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకోగలం. అందుకే అంటున్నాను, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆయన మాట అంగీకరించకుండా మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, మరి వారికి శ్రమలు వచ్చినప్పుడు, వారికి బాధలు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు, మరి కష్టాలు వచ్చినప్పుడు, మరి ఈ యొక్క మరి మాటలను ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెము, రండి నమస్కారం చేసి సాగిలపడదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలోనూ కఠినపరుచుకొనకుడి. మరి ఒక హెచ్చరికను ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. అరణ్యంలో ఏ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆయన మరి కష్టపెట్టారు, సనుక్కున్నారు, మోషే పైన సనుక్కున్నారు, దేవుని పైన సనుక్కున్నారు, మరి కఠినం చేసుకున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. అది మరి అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. మరి దేవుని వైపు తిరుగుడు, దేవుని తట్టు తిరుగుడి. దేవుని వైపు మీరు తిరిగినట్లయితే, దేవుని తట్టు మీరు తిరిగినట్లయితే మీ కష్టాల్లో నుండి విడుదల, మీ శ్రమల్లో నుండి విడుదల, మీ బాధలో నుండి విడుదల మరి దయచేస్తాడని దావీదు యొక్క ఉద్దేశంగా ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశాలను ఈ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మరి పంచుకుంటూ ఉంటున్నాడు. మరి ఆయన మాట అంగీకరించటం, ఆయన మాట వినినట్లయితే మరి ఎంతో మేలుగా ఉంటున్నది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మాట విన్నట్లయితే, దేవుని యొక్క మాట అనుసరించినట్లయితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. దేవుని మాట వినకుండా మరి లోకానుసారంగా జీవించినట్లయితే కష్టాల గుండా వెళ్ళవలసిన వారుగా మనం ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు వింటున్నా నేను దేవుని యొక్క మాటను వినేటువంటి వారిగా మనం ఉండినట్లయితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ఆయన మాట వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.